ఉన్నది. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం. కాబట్టి దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు. నమ్ముట నీ వలన నమ్మువాని సమస్తము సాధ్యం అన్నాడు. దేవుడి స్తోత్రం తెలియజేయండి. హల్లెలూయా. కాబట్టి ఇంత ఆశీర్వాదం మనం చూస్తున్నాము. ఆయన మాటలకు లోపడాలి, సమయానికి ఆయన సన్నిధికి రావాలి, గురువారం సన్నిధికి రావాలి, అలాగా శనివారం నాడు కూడా విజ్ఞాపన కూడి కూడా ఆయన సన్నిధికి మనము రావాలి. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు ఎంత గొప్ప బ్లెస్సింగ్, ఆశీర్వాదం మనం చూస్తాం. అబ్రహాం ఎంతగా ఆశ్రయించబడ్డాడు, బీద విధవరాలు ఎంతగా ఆశ్రయించబడినది. ఒకసారి దేవుడికి మనం లోపడినప్పుడు భక్తులు ఏమంటున్నాడు పౌలు గారు, ఆయన నిమిత్తం సమస్తం పెట్టతో సమానంగా తెచ్చుకున్నాడన్నాడు. ఆయన ధనవంతుడే, అన్ని విడిచిపెట్టాడు. ఎవరికి లోపడ్డాడు? దేవుడికి లోపడ్డాడు. చూడండి, ఒకసారి సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు